రాష్ట్రంలో 2 దగ్గుమందులను ప్రభుత్వం నిషేధించింది. రిలైట్ సిఎఫ్, రెస్పీ ఫ్రెష్, టీఆర్ సిరప్లను వాడొద్దని స్పష్టం చేసింది. ఈ 2 దగ్గు సిరప్లలో అత్యంత విషపూరితమైన గ్లైకాల్ ఉందని పేర్కొంది. వీటి వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని తెలిపింది. కాంగ్రెస్ మంత్రుల మధ్య వివాదం ముగిసింది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో జరిగిన సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పారు. తమకు పార్టీ సంక్షేమమే ముఖ్యమని తెలిపారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. తన మాటలను కొందరు వక్రీకరించారన్నారు. ఇద్దరు మంత్రులు కలిసి భోజనం చేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైసీపీ చీఫ్ జగన్ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ మైలురాయి దేశ సేవ పట్ల మీ అంకిత భావం, పట్టుదల, నిబద్ధతను తెలియజేస్తోంది. మీరు ఇలాగే పనిచేస్తూ విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹1150 పెరిగి తొలిసారి ₹1,23,170కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ₹1,050 ఎగబాకి రికార్డు స్థాయిలో 1,12,900 పలుకుతుంది. అటు కేజీ వెండి ధర ₹100 తగ్గి 1,67,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ 40వ అనుష్ఠాన దీక్ష కొనసాగుతుంది. నేడు ఉదయం భక్తులకు దర్శనమిచ్చి ఆశీస్సులు అందజేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఈ నెల 11, 12 తేదీలలో ప్రముఖ ప్రవచకులు చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ప్రవచన వేదిక స్థలాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ సందర్శించి పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.